మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. హిడ్మా హత్య జరిగింది, హిడ్మాను ఎన్కౌంటర్ చేయలేదు, పట్టుకొని కాల్చి చంపారు, అని ఆరోగ్యం బాగా లేకపోతే తీసుకొచ్చి చంపారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖ మన జనం టీవీలో ఎక్స్క్లూజివ్గా పక్కన ప్లే అవుతోంది. ఒక్కసారి మనం ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యుడు ఇది 20 తారీఖు 11వ నెల నవంబర్ 20, 2025 రోజున ఈ లేఖను మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఆ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఆ సారాంశం ఏంటి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే అతని భార్యతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారడిమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారు. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని మరొక కట్టుకథను అల్లారట. ఈ క్రూర హత్యాకాండను వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం అంటూ హెడ్డింగ్ పెట్టి మావోయిస్ట్ పార్టీ లెటర్ రిలీజ్ చేసింది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి పాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద తన నిరసనను తెలియజేస్తూ ఈ లెటర్ రాసింది. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తుంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ మడావి హిడ్మా మరియు అతని సహచరి రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ 15 తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు. మారడిమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6గురు చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలని మావోయిస్టు తమ లేఖలో విడుదల చేసిన సారాంశంగా మనం చూడొచ్చు. అట్లాగే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకి తలవంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్ ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు, కామ్రేడ్ రాజే రీజనల్ కమిటీ సభ్యురాలు, సిపిఐ మావోయిస్టు వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కామ్రేడ్ చైతు పిసిసిఎం, కామ్రేడ్ కమ్లు పిసిసిఎం, కామ్రేడ్ మల్లాల్ పిసిసిఎం, కామ్రేడ్ దేవే పిఎంలు తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన వీరికి సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తుందని ఈ లేఖలో పేర్కొంది. అట్లాగే కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుబ్హా జిల్లా పూవర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తన గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి చిన్నతనంలోనే వచ్చాడు. 1997 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి 1998 వరకు బాణగూడ దళంలో పనిచేశాడు. 1999లో గడ్చిరోలిలో దక్షిణ బస్తర్కు వచ్చాడు. 2002లో ఊసూర్ ఎల్ఓస్ కమాండర్ గాను, కొద్దికాలం కుంటా ఎల్ఓస్ కమాండర్ గాను పనిచేశాడు. 2005 సంవత్సరంలో డివిజన్ కమిటీ సభ్యుడు అయ్యిండట. తర్వాత కంపెనీ 2లో పిఎల్ కమాండర్ గా పనిచేశాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ 3 కమాండర్ గా పనిచేసిండట. అట్లాగే కార్యదర్శిగా కూడా పనిచేసిండు. 3 కమాండర్ గా కార్యదర్శిగా పనిచేసి 2009లో బెటాలియన్ ఏర్పడింది. ఆ బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేస్తూ 2011లో బిఎన్ కమిటీ
కార్యదర్శిగా ఎన్నికైండు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యిండు. 2020 సెక్రటరియట్ సభ్యుడైండట. 2024లో ఎస్జెడ్సి కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడిగా ప్రమోట్ అయిండు మడావి హిడ్మా. కామ్రేడ్ హిడ్మా మొదటి నుండి ప్రజల్లో పనిచేస్తూ ప్రజల నుండి నేర్చుకుంటూ అభివృద్ధి అయ్యిండు. ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలను నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగాను సిద్ధాంతపరంగాను అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాలలో ఎన్నో సర్క్యులర్లను అట్లాగే బుక్లెట్లను రాసి క్యాడర్ను అభివృద్ధి చేయడంలో కృషి చేసిండు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనాన్ని చేసి ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించిండు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి వాటిని విజయవంతం చేశాడు. ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకొని ఇంకా ఈ పేజీలోని రెండవ పేజీ మనకు కంటిన్యూస్గా ఉంది. పిఎల్జిఏ మొత్తం సాయుధ పరం చేసిండు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో దక్షిణ సబ్ జోన్లో ప్రజా రాజ్యాధికార బలగాలు జనాతన సర్కార్లు నిర్మాణమయ్యి ఈ మధ్య కాలం వరకు ప్రజా రాజ్యాధికారం అమలయ్యింది. ప్రజల విశ్వాసాన్ని క్యాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు మడావి హిడ్మా. పాలకవర్గ మీడియా గోధి మేధావులు ఎంతో కాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేశారు. హత్య చేసిన తర్వాత నేడు ఆ అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషిలో మరింత పెట్టరేగిపోయి చేస్తున్నారు. అటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమరం భీం, గుండాదూర్, గేండ్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తోంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదుల దేశ సంపదను ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి. ఈ పోరాటాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నాయి. ఇట్లా సిపిఐ మావోయిస్టు నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతమైన యుద్ధ సేనానుల చరిత్ర చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం. విప్లవాభివందనాలతో అభయ్, అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అంటూ ఈరోజు లెటర్ రిలీజ్ చేసింది. నిన్న ఆయన అంత్యక్రియలు జరిగినాయి. ఈరోజు కేంద్ర కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది. మడావి హిడ్మా ఎట్లా చనిపోయిండు, ఆయన లొంగిపోవడానికి వస్తున్నాడు అనేటువంటిది మీడియాలో కట్టుకథలు వచ్చినాయి. ఒక రకంగా ఒరిస్సా పారిపోతున్నాడు అనేటువంటి కట్టుకథలు కూడా వచ్చినాయి. ఈ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడుతూ ఈరోజు ఆయన ఎక్కడ పారిపోవడానికో లొంగిపోవడానికో రాలేదు, కేవలం ఆయన చికిత్స పొందడానికి, చికిత్స చేయించుకోవడానికే వచ్చినాయి. భద్రతా దళాలు గుర్తించి ఆయనను హింస చేసి లొంగిపోవాలని టార్చర్ చేసినా కూడా ఆయన లొంగిపోలేదు. తద్వారా ఆయనను తీసుకెళ్లి మారడమిల్లు అక్కడ అడవుల్లో ఎన్కౌంటర్ చేసి చంపేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లి ప్రపంచానికి చూపించినాయని చెప్పేసి అభయ్ తన లేఖలో విడుదల చేశారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఈ లెటర్ మీద అనేటువంటిది మనం వేచి చూడాల్సింది. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. హిడ్మా హత్య జరిగింది, హిడ్మాను ఎన్కౌంటర్ చేయలేదు, పట్టుకొని కాల్చి చంపారు, ఆయన ఆరోగ్యం బాగా లేకపోతే తీసుకొచ్చి చంపారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖ మన జనం టీవీలో ఎక్స్క్లూజివ్గా పక్కన ప్లే అవుతోంది. ఒక్కసారి మనం ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యుడు ఇది 20 తారీఖు 11వ నెల నవంబర్ 20, 2025 రోజున ఈ లేఖను మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఆ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఆ సారాంశం ఏంటి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా
మరియు కామ్రేడ్ రాజే అతని భార్యతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారు. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని మరొక కట్టుకథను అల్లారట. ఈ క్రూర హత్యాకాండను వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం అంటూ హెడ్డింగ్ పెట్టి మావోయిస్ట్ పార్టీ లెటర్ రిలీజ్ చేసింది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి పాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద తన నిరసనను తెలియజేస్తూ ఈ లెటర్ రాసింది. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తుంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ మడావి హిడ్మా మరియు అతని సహచరి రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ 15 తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6 చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలని మావోయిస్టు తమ లేఖలో విడుదల చేసిన సారాంశంగా మనం చూడొచ్చు. అట్లాగే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకి తలవంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్, ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాజే, రీజనల్ కమిటీ సభ్యురాలు, సిపిఐ మావోయిస్టు వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కామ్రేడ్ చైతు పిసిసిఎం, కామ్రేడ్ కమ్లు పిసిసిఎం, కామ్రేడ్ మల్లాల్ పిసిసిఎం, కామ్రేడ్ దేవే పిఎంలు తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన వీరికి సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తుందని ఈ లేఖలో పేర్కొంది. అట్లాగే కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుబ్బాగా జిల్లా పూవర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తన గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి చిన్నతనంలోనే వచ్చాడు. 1997 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి 1998 వరకు బాణగూడ దళంలో పనిచేశాడు. 1999లో గడ్చిరోలిలో దక్షిణ బస్తర్కు వచ్చాడు. 2002లో ఊసూర్ ఎల్ఓస్ కమాండర్ గాను, కొద్దికాలం కుంటా ఎల్ఓస్ కమాండర్ గాను పనిచేశాడు. 2005 సంవత్సరంలో డివిజన్ కమిటీ సభ్యుడు అయ్యిండట. తర్వాత కంపెనీ 2లో పిఎల్ కమాండర్ గా పనిచేశాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ 3 కమాండర్ గా పనిచేసిండట. అట్లాగే కార్యదర్శిగా కూడా పనిచేసిండు. 3 కమాండర్ గా కార్యదర్శిగా పనిచేసి 2009లో బెటాలియన్ ఏర్పడింది. ఆ బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేస్తూ 2011లో బిఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికైండు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యిండు. 2020 సెక్రటరేట్ సభ్యుడైండట. 2024లో ఎస్జెడ్సి కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడిగా ప్రమోట్ అయిండు మడావి హిడ్మా. కామ్రేడ్ హిడ్మా మొదటి నుండి ప్రజల్లో పనిచేస్తూ ప్రజల నుండి నేర్చుకుంటూ అభివృద్ధి అయ్యిండు. ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలను నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగాను సిద్ధాంతపరంగాను అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాలలో ఎన్నో సర్క్యులర్లను అట్లాగే బుక్లెట్లను రాసి క్యాడర్ను అభివృద్ధి చేయడంలో కృషి చేసిండు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనాన్ని చేసి
ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించిండు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి వాటిని విజయవంతం చేశాడు. ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకొని ఇంకా ఈ పేజీలోని రెండవ పేజీ మనకు కంటిన్యూస్గా ఉంది. పిఎల్జిఏ మొత్తం సాయుధ పరం చేసిండు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో దక్షిణ సబ్ జోన్లో ప్రజా రాజ్యాధికార బలగాలు జనాతన సర్కార్లు నిర్మాణమయ్యి ఈ మధ్య కాలం వరకు ప్రజా రాజ్యాధికారం అమలయ్యింది. ప్రజల విశ్వాసాన్ని, క్యాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు మడావి హిడ్మా. పాలకవర్గ మీడియా, గోధి మేధావులు ఎంతో కాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేశారు. హత్య చేసిన తర్వాత నేడు ఆ అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషిలో మరింత పెట్టరేగిపోయి చేస్తున్నారు. అటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమరం భీం, గుండాదూర్, గేన్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తోంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ మనవాదుల దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి. ఈ పోరాటాలన్నింటినీ ఆర్ఎస్ఎస్, బీజేపీ మనవాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నాయి. ఇట్లా సిపిఐ మావోయిస్టు నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతమైన యుద్ధ సేనానుల చరిత్ర చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనవాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం. విప్లవాభివందనాలతో అభయ్, అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అంటూ ఈరోజు లెటర్ రిలీజ్ చేసింది. నిన్న ఆయన అంత్యక్రియలు జరిగినాయి. ఈరోజు కేంద్ర కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది. మడావి హిడ్మా ఎట్లా చనిపోయిండు, ఆయన లొంగిపోవడానికి వస్తున్నాడు అనేటువంటిది మీడియాలో కట్టుకథలు వచ్చినాయి. ఒక రకంగా ఒరిస్సా పారిపోతున్నాడు అనేటువంటి కట్టుకథలు కూడా వచ్చినాయి. ఈ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడుతూ ఈరోజు ఆయన ఎక్కడ పారిపోవడానికో లొంగిపోవడానికో రాలేదు, కేవలం ఆయన చికిత్స పొందడానికి, చికిత్స చేయించుకోవడానికే వచ్చినాయి. భద్రతా దళాలు గుర్తించి ఆయనను హింస చేసి లొంగిపోవాలని టార్చర్ చేసి కూడా ఆయన లొంగిపోలేదు. తద్వారా ఆయనను తీసుకెళ్లి మారడమిల్లు అక్కడ అడవుల్లో ఎన్కౌంటర్ చేసి చంపేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లి ప్రపంచానికి చూపించినాయని చెప్పేసి అభయ్ తన లేఖలో విడుదల చేశారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఈ లెటర్ మీద అనేటువంటిది మనం వేచి చూడాల్సింది. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖ విడుదలైంది. హిడ్మా హత్య జరిగింది, హిడ్మాను ఎన్కౌంటర్ చేయలేదు, పట్టుకొని కాల్చి చంపారు, అని ఆరోగ్యం బాగా లేకపోతే తీసుకొచ్చి చంపారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖ మన జనం టీవీలో ఎక్స్క్లూజివ్గా పక్కన ప్లే అవుతోంది. ఒక్కసారి మనం ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఇది 20 తారీఖు 11వ నెల నవంబర్ 20, 2025 రోజున ఈ లేఖను మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఆ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అన్నప్పుడు ఒకసారి చూద్దాం. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే అతని భార్యతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారడిమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారు. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని మరొక కట్టుకథను అల్లారట. ఈ క్రూర హత్యాకాండను వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం అంటూ హెడ్డింగ్ పెట్టి మావోయిస్ట్ పార్టీ లెటర్ రిలీజ్ చేసింది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ నేడు దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు అంటూ
బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద తన నిరసనను తెలియజేస్తూ ఈ లెటర్ రాసింది. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తుంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ మడావి హిడ్మా మరియు అతని సహచరి రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ 15 తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు. మారడిమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6 చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలని మావోయిస్టు తమ లేఖలో విడుదల చేసిన సారాంశంగా మనం చూడొచ్చు. అట్లాగే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకి తలవంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్ ఏఓబి రాష్ట్ర కమిటీ